నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చైర్మన్ పదవి కోసం 40 లక్షలు తీసుకుని ఒక దళిత మహిళను మోసం చేసి ఆమెను రోడ్డున పడేసిన మంత్రి ఆర్కే రోజా ఆ దళిత మహిళకు జగన్ ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి డిమాండ్ చేసిన నగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి సత్ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు ఈ అప్లికేషన్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో జరిగే మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలంతా బహిష్కరించాలి పిలుపునిచ్చిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి వార్తల్లోని వివరాలు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పుత్తూరు మున్సిపాలిటీ 22వ వార్డులో నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పర్యటించారు ఈ సందర్భంగా టీడీపీ నగిరి ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ మంత్రి రోజా నగిరి ప్రజల రక్తం తాగుతోందన్నారు ఇన్నాళ్లు ప్రజలు రక్తం తాగి ఎంజాయ్ చేసిన రోజా ఇప్పుడు ఆమె కళ్ళు సొంత పార్టీ వాళ్ళ మీద పడిందని అన్నారు 40 లక్షలు చైర్మన్ పదవి కోసం తీసుకుని ఒక దళిత మహిళను మోసం చేసి ఆమెను రోడ్డున పడేసిందని అన్నారు అన్నదమ్ములతో కలిసి నగిరిని విభజించి దోచుకుంటోందని అన్నారు అవినీతి తప్ప నగిరిలో అభివృద్ధి శూన్యమన్నారు ఆ దళిత మహిళకు జగన్ ఎలా న్యాయం చేస్తారో చెప్పాలన్నారు ఇవాళ నగిరికి ఒక పెద్ద గుదిబండ్లా తరైంది రోజా ఆమె చేష్టలు చూస్తుంటే ప్రజలు కూడా విసిరిపోతున్నారు ఇంత చీప్గా కూడా బిహేవ్ చేస్తుందా ఒక ఎమ్మెల్యే అనేది సభ్య సమాజం కూడా అసహించుకునే పరిస్థితి వాళ్ళు కనబడుతూ ఉంది నగిరి కాన్స్టిట్యున్సీలో ఒక దళిత మహిళ దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని పదవి చూపించేసి 40 వసూలు చేసిన ఘనకార్యం ఏంటంటే ఘనచరిత్ర అంటే ఏమికే దక్కింది అది 80 లక్షలు వసూలు చేసి 40 లక్షలు ఇస్తే 3 విడతలుగా ఆమెకి పదవి ఇస్తా అని చెప్పి ఇవాళ ఆమెకు ఎగనామం పెట్టి తిరిగి డబ్బులు ఇమ్మంటే ఆమెను చంపేస్తాం కొట్టేస్తామని చెప్పి ఇచ్చేస్తూ ఉంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె నీతి ఏంది జాతి ఏంది అనేది ఇంకా లంకకు తగ్గ బొంతలాగా జగన్కి ఏమి దొరికింది ఆ పార్టీలో వీళ్ళు తప్ప ఇంకెవరుంటారు అంతా కూడా వీధి కూడా జోబు కొట్టేవాడి నుంచి గజ దొంగ దాకా అంతా ఆ పార్టీలో ఉన్నారు ఏది చూసినా దోపిడియే సహజ వనరులు ఏదైనా చూడండి ఇసుక కానీ మట్టి కానీ గుల్ల కానీ ఏది చూసినా మొత్తం కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతూ ఉంది ఈమె ఆమె చేష్టలు చూస్తుంటే నగిరి ప్రజలు అసలు నిజం చెప్పాలంటే విసిగిపోయారు బేసారిపోయారు ఏంద్రా బాబు ఏం తెచ్చిపెట్టుకుని నెత్తి మీద మన గురించి ఏమనుకుంటారని చెప్పే పరిస్థితి ఇక్కడ నగిరిలో కనపడుతుంది ఏ ఇంటికి పోయినా ఏ వాడకి పోయినా కూడా ఎప్పుడు రాబో ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు ఏమైనా తరిగి కొడదాం అనే పరిస్థితి వాళ్ళు ప్రతి ఒక్క ఇక్కడ నగిరి ఓటరు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆమె ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలా ఆమె డబ్బులు ఆమెకి తిరిగి ఇవ్వాలా ఆమె చేసిన దానికి శిక్ష పడాలా ఎందుకంటే దీనికి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి నీతి నిజాయితీ అని చెప్తాడు కదా ఏదో ఊత పదాలలాగా ఆయన ఏదో పెద్ద అంటే నిజం చెప్పాలంటే కట్టిగా పేదరికంలో ఉన్నట్టు మాట్లాడుతుంటాడు ఆయన నాకు మీడియా లేదంటాడు అంటే చెవులో పువ్వు పెట్టినారా కాలీఫ్లవర్ పెట్టినారా అని ఏమనుకుంటున్నాడు జనాలను అసలుకైనా సాక్షి ఏంది సాక్షి టీవీ ఎవరిది సాక్షి పేపర్ ఎవరిది ఇవన్నీ పెట్టుకొని నాకు పేపర్ లేదంటాడు ఏమనుకుంటున్నాడు జనాలు ఏమనుకుంటున్నాడు దీన్ని బట్టి చెప్పచ్చు ఆయన నిశ్శబ్దత ఎంత ఉందో ఆయన చెప్పే మాటలకి ఎంత మనం వాల్యూ ఇవ్వాలన్నది ఆ రోజు ఏమన్నాడు మద్యపాన నిషేధం చేయకుండా ఓటు కూడా అడగనని చెప్పాడు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఆయన చెప్పిన ఒక్క వాగ్దానం కూడా వాళ్ళు నిలబెట్టుకున్న పరిస్థితి ఎక్కడా లేదు మంత్రి రోజా అన్న కుమారస్వామికి తాను డబ్బు ఇచ్చినా తెదేపా నాయకుల ప్రోత్సాహంతో ఆరోపణలు చేసినట్లు చెప్పడం దారుణమని కౌన్సిలర్ భువనేశ్వరి తెలిపారు తను చేసిన ఆరోపణలపై పుత్తూరు మున్సిపల్ చైర్మన్ ఇతర సభ్యులు ఖండించడాన్ని తప్పుపట్టారు మంత్రి రోజా సభ్యులు మంచివారైతే తనకు పదవి ఇవ్వాలని లేని పక్షంలో బ్యాలెన్స్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు 40 లక్షల్లో 13 లక్షలు పోను మిగిలిన మొత్తం చెల్లించాలని కోరారు కొంతమంది తమ స్వార్థం కోసం తప్పుడు వ్యాఖ్యలు చేయటం మంచిది కాదన్నారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చైర్మన్ హరి గారు వచ్చి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పుత్తూరు చైర్మన్ హరి గారు వచ్చి ఇక్కడ నేను చెప్పేదన్నీ అవాస్తవాలు వాళ్ళు ఎటువంటి డబ్బులు భువనేశ్వరి గారు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు మేడం గారికి 40 లక్షలు ఇవ్వలేదు అని చెప్పి టీడీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయి ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పారు మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాము నా పార్టీలో టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై నేనైతే చెప్పలేదు మీ మీద నేను
కనీస ఒక మాట అంటూ కూడా నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇచ్చింది అవాస్తవం అంటున్నారు కదా, నేను అన్నీ నిరూపించుకున్నాను, నేను సాక్ష్యాధారాలతో ఎత్తి పెట్టినాను కదా. మీరేదైనా నేను కుమ్మక్క అయినట్టు ఎవరితోనో కలిసినట్టు మీరేదైనా సాక్ష్యాధారాలు ఉంటే పెట్టి మాట్లాడండి, తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర డబ్బులు తీసుకుని వీడియో పెట్టాను, మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని అతను అన్న తీసుకున్నానని చెప్పింది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేసి పెట్టి మీకు చూపించాను. అదేదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మీతో. ఇంకోటి సత్య అనే అతను, నేను వ్యాపారం నిమిత్తం ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేనైతే అప్పు కోసం కాదు, పదవి కోసం ఇయ్యలేదు అనేసి అని అన్నాడు. మీ సమక్షంలోనే నేను అతను చెప్పించినాను, మీ మీడియా సమక్షంలోనే అతను కాల్ రికార్డు ఉందన్న, ఆ సాక్ష్యం కూడా మీకు నేను ఇస్తాను. చూడండి, 40 లక్షలకు ఇచ్చినావు, నాకేం సంబంధం ఉంది, వాళ్ళకి కదా నువ్వు ఇచ్చినావు డబ్బులు, నువ్వు ఇచ్చినావు, నేను తీసుకుపోయి ఇచ్చినాను, మధ్యలో నన్ను అడిగితే ఎందుకు, నాకెందుకు ఫోన్ చేస్తారని చెప్పి ఆడియో రికార్డు కూడా మీకు ఇస్తాను నేను. ఇప్పుడు వినండి, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానన్న నేను. అతను ఏదో నోటు మాటలు చెప్పి ఇక్కడ వచ్చి నిజాలని అబద్ధాలని చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోదలుచుకోలేదు. సాక్ష్యాలు చూపించమని చెప్పండి. అటు కూడా ఇంకోటి, నేను ఇంటికి పోయినాక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎందుకు పోయినావు ప్రెస్ మీట్కి? మేము ఇచ్చేసి ఉంటాం కదా డబ్బులు అంటే, అక్కడ నువ్వు కుమారస్వామి దగ్గరికి ఇప్పుడు నువ్వు కుమారస్వామి రెడ్డికి తీసుకొని నేనే తీసుకున్నాను కదా అని అన్నా మాట్లాడాలి కదా. అతను కుమారస్వామి రెడ్డి దగ్గర కాదు కదా, నువ్వు డబ్బులు నేనేం కదా తీసుకున్నాను, నువ్వెందుకని వాళ్ళ వ్యాపార నిమిత్తం ఎత్తుకున్నాను కదా అని వాళ్ళ పేరన్నా నా దగ్గర ప్రస్తావించుండాలి కదా. నువ్వు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడనే అడుగుతున్నా నేను. ఊరికే అవాస్తవాలంతా మాట్లాడద్దండి. సాక్ష్యాధారాలు ఏదైనా ఉంటే చూపించండి. నేను సాక్ష్యాలతో నిరూపించినాను, నా దగ్గర డబ్బులు తీసుకునేది వాస్తవము. నాకు 40 లక్షల రూపాయలు రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను ప్రమాణం చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. రోజా మేడం కానీ నాకు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి, నా కుమారస్వామి అన్న కానీ మా రోజా మేడం కానీ నాకు మాట ఇవ్వలేదని చెప్పండి. ఈ విషయం నియోజకవర్గం అంతా తెలుసు, ఎవరు చైర్మన్ అని చెప్పి అనుకున్నారనేది నియోజకవర్గం అంతా చెప్పు. నేను డబ్బు ఇచ్చింది కూడా నియోజకవర్గం అంతా తెలుసు. 18 సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కచ్చిపి కళాక్షేత్రం నందు నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఈఆర్జీఓ హరిత, ఆర్జీఓలు మరియు ఈఆర్ఓలతో కలిసి 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1950 సంవత్సరంలో ఎన్నికల సంఘం ఏర్పాటు అయిందని, 2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కును పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు అన్నిటికంటే ముఖ్యమైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు సమాజానికి సంబంధించిందని తెలిపారు. ఓటు వల్ల నాకు ఏమి ఉపయోగం ఉందని అనుకోరాదని, మీరు ఎన్నుకుని ప్రభుత్వం మీ హక్కులను కాపాడే ప్రభుత్వంగా ఉండాలంటే అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి ఆర్డీఓ తహసీల్దార్లతో కలిసి 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ఇంకా ఓటరుగా నమోదు చేసుకోకుంటే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలని, లేకపోతే 6 ఫారం ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కచ్చిపి కళాక్షేత్రం వరకు నిర్వహించిన ర్యాలీలో బిఎల్ఓలు, సచివాలయ, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జీఎంవీఆర్ చంద్రమౌళి, ఆర్జీఓలు మరియు ఈఆర్ఓలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, చంద్రముని, రవిశంకర్ రెడ్డి, శ్రీనివాసులు, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ, ఏఈఆర్ఓ రమేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. రాబోయేటువంటి 5 సంవత్సరాలకు నీకు వాయిస్ అనేది ఉండదు. ఈ ఓటు అనేది నువ్వు శబ్దం లేకుండా వేసేటువంటిది. కానీ నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది నీ హక్కులన్నింటినీ కూడా కాపాడేటువంటి ప్రభుత్వాన్ని నువ్వు ఎన్నుకునేటువంటి అవకాశం ఆ ఓటు హక్కు ద్వారా నువ్వు పొందగలుగుతావు. మనం అందరికి కావాల్సినటువంటి హక్కులను మనం పొందాలి. ఇక్కడ కులమో మతమో ఏమీ చూడకుండా, డబ్బును చూడకుండా ఎవరైతే ఓట్లు మనం అందరం వేయగలుగుతామో, 100% వేయగలుగుతామో, ఆ రోజు అద్భుతమైనటువంటి ప్రభుత్వాలు వస్తాయి. మనకు కావలసినటువంటి హక్కులన్నింటినీ కూడా మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో బిఎల్ఓలందరూ అలాగే నగర ప్రజలందరూ కూడా ఓటర్లను చైతన్యపరిచే విధంగా మానవహారం అలాగే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే అర్హులై ఉండి ఇంకా ఓటర్గా నమోదు చేసుకోకున్నా కూడా ఇప్పుడు కూడా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం మనకు ఎలక్షన్ కమిషన్ అందిస్తుంది. ఆల్రెడీ తుది ఓటర్ల జాబితా ప్రచురించబడింది కనుక
పౌరులందరూ కూడా ఓటరు జాబితాలో వారి పేరు ఉందో లేదో సరి చూసుకొని లేని వాళ్ళు ఇప్పటికైనా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని వినియోగం చేసుకుని ఓటర్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రజాభిప్రాయ సేకరణ ముసుగులో విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద భారం మోపడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని చెప్పి అధికారంలోకి వచ్చి సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల మోత మోగించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాల బటన్ నొక్కుడు కార్యక్రమం కోసం ప్రజలపై ఇప్పటికే ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో విద్యుత్ ఛార్జీలతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మంత్రులు, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించకుండా ప్రజలపై విద్యుత్ భారం మోపడంపై ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పడుతున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో జరిగే మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలంతా బహిష్కరించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూనే పోతున్నారండి. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు బటన్ నొక్కి ఉచిత పథకాల కోసం రాష్ట్ర ప్రజల మీద భారం మోపడం సమంజసమేనా? ఈరోజు మీరు ఎన్నికల సందర్భంగా ఏం చెప్పారండి? విద్యుత్ ఛార్జీలు పెంచము అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా బతకాలండి? మరో పక్క ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పని అదనంగా ప్రతి ఒక్క కుటుంబం మీద కరెంట్ ఛార్జీతో పాటు ఈ ట్రూ అప్ ఛార్జెస్ భారం మోగిస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా భరిస్తున్నారు పాపం. అయినా కూడా ఇప్పుడు మళ్ళా కూడా కరెంట్ ఛార్జీలు మరోసారి పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం అంటే ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. నేను రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, దయచేసి మీ ఆలోచనను విరమించుకోండి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్నారు ప్రజల మీద. భరించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కమర్షియలే కాదండి, రెసిడెన్షియల్ కరెంట్ ఛార్జీలన్నీ కూడా ఇష్టానుసారంగా పెంచేశారు. ఎందుకు పెంచారయ్యా అంటే సమాధానం చెప్పే అధికారులు లేరు, అధికార పార్టీ నాయకులు లేరు. ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారండి? ఎందుకు పెంచాల్సి వస్తుందండి? ఈరోజు మీరు ఉత్పత్తి తగ్గిపోతుందంటున్నారు. ఉత్పత్తికి కావాల్సినటువంటి సరైనటువంటి ఆలోచన చేసే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ ఈరోజు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేసి ప్రభుత్వం నెత్తిన రుద్దితే భరించేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే మాత్రం ప్రతిఘటన తప్పదు. ప్రజలంతా కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తించుకొని విద్యుత్ ఛార్జీల పెంపుని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తున్నానండి. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి నగర టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు అద్దాలు చేతపట్టుకుని అద్దంలో తమ రూపం కనబడడం లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగర టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు అద్దాలు చేతపట్టుకుని అద్దంలో తమ రూపం కనిపించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో 30,000 దొంగ ఓట్లను నమోదు చేయించారని, అధికార పార్టీ నేతలే దొంగ ఓట్లకు కారకులన్నారు. నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, మీ పేర్ల మధ్యలో ఫోటోలు వేరే వారి ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని కోరారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, యువత మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల దినోత్సవం రోజు యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టామని, అద్దంలో ప్రతిబింబాలను కూడా మార్చే గనులు అధికార పార్టీ నేతలని మండిపడ్డారు. ఈరోజు జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ప్రజలందరూ తెల్లవారుజామున లేచి అద్దంలో వాళ్ళ ముఖం చూసుకుంటే వాళ్ళ ముఖం కనపడడం లేదంట. పిల్లవాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, అన్న తెల్లారితో లేచి ముఖం అద్దంలో చూసుకుంటే కనపడడం లేదన్నా, వేరే వాళ్ళ ముఖం కనపడుతుందా అన్నారు. అరే అది ఎందుకు అవుతుందిరా అంటే, అన్న నాదే కాదు మా తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు తీసేశారు, వాళ్ళు ఫోటోలు తీసేశారు, వాళ్ళ ఐడెంటిటీ మార్చేశారు. అంటే ఈ దేశంలో డెమోక్రసీ యాడిగిపోతుంది. 30,000 దొంగ ఓట్లని చేర్చి మా ఐడెంటిటీని మార్చి మేము బతికున్నామా చచ్చిపోయామా అని ఒక ప్రశ్న ఈరోజు అందరికీ వస్తుంది. అద్దంలో మొహం కనపడడం లేదు అంటే మా ప్రతిబింబం కూడా వీళ్ళు మాయం చేసేశారు. అంటే వీళ్ళు కేవలము దొంగ ఓట్లతో తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గెలవాలనుకుంటున్నారా? అదేనా మీ కోరిక?
ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి కళ రాసుకొని మీరు దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు నమ్మకం లేదు మీరు గెలుస్తారనేసి. దానికని ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ ఓటర్లను తీసేసి మీరు మీ వ్యక్తులను పెట్టుకుంటున్నారు, మీ ఐడెంటిటీ పెట్టుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి డెమోక్రసీలో ఈ నిరసన ఎప్పుడు జరగలేదు. ప్రతి ఒక్కరు అసలు నేను ఉన్నానో బతికున్నానా లేదని అడిగే రోజు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దానికి ఎవరైతే పరస్పరం వాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము పొలిటికల్ లీడర్ల పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళని ఓటర్ లిస్టు ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని ఎన్నికలకి అనర్హులుగా ప్రకటించండి. ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకురండి. నేషనల్ టూరిజం దినోత్సవం సందర్భంగా తిరుపతి మహతి ఆడిటోరియం నుండి పద్మావతి మహిళా వర్సిటీ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ మ్యారథాన్లో అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేషనల్ టూరిజం డే ఈరోజు మనమందరము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకున్న ఔన్నత్యం ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం చాలా భౌగోళికంగా చాలా విస్తారమైన దేశము. ఇక్కడ విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అందరూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఆచారం, ఓ ప్రాంతానికి ఒక విభిన్నత. కానీ అందరిలో మనం అందరం భారతీయులమైన ఒక ఐక్యత, ఈ భావన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. ఈరోజు మనకు చిన్నప్పుడు ఒక సామెత చెప్పారు, ఊరు మార్చినా గాలి మారినా ఆరోగ్యం కుదురుకొడుతుందని. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా ఊరు మారినా, వివిధ ప్రదేశాలు చూసినా, వివిధ మనస్తత్వాలు, వివిధ రకమైన పద్ధతులను చూసినప్పుడు మన మనస్సు, మన మేధస్సు కొంచెం పదునుదేరుతుంది. అందుకనే ఈరోజు ఈ నేషనల్ టూరిజం ద్వారా మనం వివిధ ప్రాంతాలను దర్శించి ఆ ప్రాంతాల్లో ఉన్న విభిన్న పద్ధతులను తెలుసుకొని దానిలో ఉన్న మంచిని గ్రహించి అది మనలో మన అలవాటుగాను మన మార్చుకోగలిగితే మన యొక్క మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ ఎన్రిచ్ అవుతుంది. ఆ ఎన్రిచ్ వలన మన హోలిస్టిక్ పర్స్పెక్టివ్ వస్తుంది. నేషనల్ టూరిజం డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మహతి ఆడిటోరియం నుంచి మహిళా యూనివర్సిటీ వరకు దగ్గర 1000 మంది స్టూడెంట్స్ తోటి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా తీసుకెళ్తున్నారు. ఈ మన ఇండియాకి ఈ టూరిజం ద్వారా ప్రతి సంవత్సరం $220 బిలియన్ ఇన్కమ్ మనకు వస్తూ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం ఉన్నాయి. దీని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీనిలో పాల్గొన్న విద్యార్థులు మరియు ఇక్కడికి వచ్చిన అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం జయప్రదంగా కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా 8 విడతల్లో సుమారు 4,73,40,000 రూపాయల విలువ చేసే మొత్తం 2,630 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత నెల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 72 లక్షల రూపాయల విలువ గల 400 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి 72 లక్షల రూపాయల విలువ గల 400 మొబైల్ ఫోన్లను సైబర్ నెట్ పోలీసులు రికవరీ చేశారని తెలిపారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ పై ప్రజలకు విరివిగా అవగాహన కార్యక్రమం చేపడతామన్నారు. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా 8 విడతల్లో సుమారు 4,73,40,000 రూపాయల విలువ చేసే మొత్తం 2,630 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో యాత్రికులు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరుపతి జిల్లాలో గత సంవత్సర కాలంలో మొబైల్ హంట్ అనే వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఎవరైతే పిలిగ్రిమ్స్ కానీ తిరుపతి జిల్లా వాసులు కానీ తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటేనే దానికి మెసేజ్ చేస్తే మనం వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం, అలాగే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తున్న సదుపాయం ఉపయోగించుకొని వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఎక్కడైనా పోగొట్టుకుంటే దాంట్లో రిజిస్టర్ చేయడం కానీ, తద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా మనం పరిశీలించి వాళ్ళని మ్యాక్సిమం రికవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం గత నెల కాలంలోనే 400 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి సుమారు 72 లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ ఇవి.
ఇవన్నీ కూడా రికవరీ చేసి వాటి ఓనర్స్ అందరికి కూడా బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్ హంట్, మొబైల్ హంట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ద్వారా మనం ఈ సేవలు అందిస్తున్నాం, అలాగే CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా ఇప్పటివరకు మనం 7 విడతల్లో సుమారు 2230 ఫోన్స్, వాటి విలువ వచ్చి 4 కోట్ల రూపాయలు సుమారు. ఈ 8వ విడతలో 400 ఫోన్స్ 72 లక్షలు, మొత్తం కలిపి 2630 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 4,73,40,40,000 రూపాయలు విలువైన మొబైల్ ఫోన్స్. ఇవన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. సో కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే లోకల్ పీపుల్ అయితే వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ పురాతన భవనాలను కూలగొట్టి తిరిగి నిర్మించే కోణంలో వచ్చే కమిషన్ల ద్వారా స్థానిక శాసనసభ్యులు ఆయన వారసుల్ని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పక్కా ప్లాన్తో ముందుకు నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత పట్టికుంట శంకర్ నారాయణ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2వ సత్రంను కూల్చేసి 400 కోట్ల పైచులకు నూతన భవన నిర్మాణంను పక్కా ప్రణాళిక ప్రకారం చేపట్టారని తెలిపారు. 130 సంవత్సరాల క్రితం కట్టిన మహతి వద్దనున్న ఎస్పీ ఆఫీస్ కన్నా తక్కువ 60 సంవత్సరాల ముందు నిర్మించిన 2వ సత్రంను కూల్చివేయటం పట్ల నిప్పులు చెరిగారు. ఈ విషయంపై తాము టీటీడీ నిధుల పరిరక్షణకై ముందుకు సాగుతామని, భక్తులతో కలిసి పోరాడతామని తెలియజేశారు. టీటీడీ పురాతన భవనాలను కూలగొట్టి తిరిగి నిర్మించే కోణంలో వచ్చే కమిషన్ల ద్వారా స్థానిక శాసనసభ్యులు ఆయన వారసుల్ని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. బ్రహ్మాండంగా ఉండే ఒక బిల్డింగ్ ని కూల్చడంలో మొదటి భాగంగా ఈరోజు 418 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఇలాంటి బిల్డింగ్ కొట్టేసి న్యూ బిల్డింగ్ కడుతూ 15 నుంచి 20% కమిషన్, అంటే 1 కోటికి 20 లక్షల రూపాయలు. ఎవరికి తెలియదు, టీటీడీలో సమాచార హక్కు చట్టం లేదు, దాని ద్వారా ఎవరు కనుక్కోలేకపోయినారు. నేను శ్రీవారి భక్తుడిగా, తిరుపతి వాసిగా, తిరుపతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 1 నెల రోజులు అంటే 29 డిసెంబర్న వీళ్ళు భూమి పూజకు పూనుకున్నారు. దాని నుంచి నేను తిరుగుతా ఉంటే టీటీడీకి సంబంధించి సూపరింట్ ఇంజనీరు నాగేశ్వరరావు గారు కనీసం సమాధానం చెప్పడు. నేను పోతే బయట ఉన్నానమ్మా మళ్ళీ రామ్మా అంటాడు. కనీసం ఈ 2వ సత్రం 3వ సత్రం కొట్టమని మీకు ఎవరు అధికారం ఇచ్చారు, దీన్ని కనీసం ఎవరు రెఫర్ చేసినారంటే ఐఐటి ప్రొఫెసర్ అని చెప్తారు. వారి పేరు వివరాలు ఏమంటే చెప్పరు. వాళ్ళు ఐఐటి వాళ్ళు చెన్నైలో ఉన్నారంటే వాళ్ళు మేము అడుగుతాం, మీరు ఏ విధంగా రికమెండ్ చేస్తారు ఈ ఆస్తుల్ని? ఇది బ్రహ్మాండంగా ఉంది. పెయింటింగ్ చేసుకుంటే దాదాపు 444 రూములు ఉన్నాయి. మార్చి వస్తా ఉంది, ఎన్నికలు రాబోతా ఉన్నాయి, పిల్లలందరికీ సెలవులు రాబోతాయి, తిరుపతి తాగిడి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి కన్స్ట్రక్షన్ ఉంచాలి, కానీ కేవలం దేవుడి సొమ్ము తినేయాలని, సమాచార చట్టం లేదని, ఎవరు కనుక్కోలేని టీటీడీలో ఆగమేఘాల మీద కనీసం ఇంత పెద్ద బిల్డింగ్ కొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలంటే దాని పేరు శ్రీపాదం, అచ్యుతం 2 పేర్లు పెట్టుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. ఆ బిల్డింగ్లని కట్టాలని చెప్పి 418 కోట్లతో ఈరోజు 20% కమిషన్, 20% కమిషన్. దయచేసి మిత్రులారా చూడండి, 418 కోట్లు ఇంటే 20% అంటే ఎంత డబ్బు అంటే రాబోయే ఎన్నికలు తన కొడుకు ఎన్నికల కోసం ఆ డబ్బు టీటీడీ నుంచి తీసుకుంటున్నారు. తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోలంలో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్చరణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గంటలకు శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. రామకృష్ణ తీర్థానికి పెద్ద ఎత్తున స్థానికులు భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. గత 10 సంవత్సరాల నుండి కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను స్వామివారి దయతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో వెలుగులోకి తీసుకువస్తారని తెలిపారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన సందర్భంలో తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళందరూ నీ భగవంతుడు చల్లగా చూడాలని మాత్రమే కోరుకున్నాం. మేమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి కష్టాల్లో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకొచ్చాం. భగవంతుడు వెలుగులోకి తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్లకు సరి అయినటువంటి పాలన అందించడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో పోయిన వెనుకతనం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీ చిరంజీవిరావు మరియు రఘువర్మ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బాగుండాలని, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, గతంలో ఉన్న మాదిరిగానే నడక మార్గంలో వచ్చిన భక్తులకు దర్శనం టికెట్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లెటర్స్ కు వారంలో 6 రోజులు ఇస్తున్నారని, ఎమ్మెల్సీ లెటర్స్ కు 3 రోజులు ఇస్తున్నారని, టీటీడీ వారు అందరికీ ఒకే విధంగా చూడాలని ఎమ్మెల్సీ రఘువర్మ తెలిపారు. అన్నదానంలో నాణ్యత పెంచాలని, శ్రీవారి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు. దర్శనం అయితే బాగానే జరిగిందండి. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలని స్వామివారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము కోరుకోవడం జరిగింది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విధానాల పట్ల వారు ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయానికి అనుగుణంగా రేపు నిర్ణయం తీసుకుంటారు. మనం దేవస్థానం దగ్గర ఉన్నాం, ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఈరోజు తిరుపతి దర్శనానికి వస్తూ మరి మా ఉపాధ్యాయులు అదేవిధంగా బంధువులు మిత్రులతో రావడం జరిగింది. ఇప్పటికైతే మాత్రం భక్తులు కాలినడకలు వచ్చినటువంటి భక్తులకు మాత్రం కొంచెం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కారణం ఎందుకంటే వాటికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఇది వరకు కూడా ఎంతమంది ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం కొన్ని సౌకర్యాలు మాత్రం లాభభూయిష్టంగా అయితే మాత్రం ఉన్నాయి. దీన్ని దేవస్థానం వారు ఒక మంచి పద్ధతిలో ఆలోచించి వారికి మంచి ఏర్పాట్లు చేస్తే భక్తులు ఆనందిస్తారు, ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఏంటంటే సిఫార్సు లెటర్ అనేవి మరి ఆ వారానికి 6 రోజులు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలకు మాత్రం ఏంటంటే ఓన్లీ 3 రోజులు 4 రోజులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి అందరినీ సమాన పద్ధతిలో చూడాల్సిన అవసరం అయితే ఈ దేవస్థానానికి అయితే ఉందని చెప్పి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి అయితే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్నప్రసాదాలు కూడా కొంతవరకు కూడా మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉంది. భక్తులు మాత్రం మా దృష్టిలోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అంటే తినేటప్పుడు ఆ రైస్ను కూడా క్వాలిటీ పెంచితే మంచిది. ఆ భగవంతుడిని చూసి చాలామంది భక్తులు వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి సామాన్య భక్తులకి మంచిగా చేసి సేవలు చేస్తే టీటీడీ తాలూకా ఆదేశాన్ని కూడా అందరూ చెప్పుకునే అవకాశం, ఆ స్వామివారి తాలూకా అన్నప్రసాదాన్ని కూడా మంచిగా తింటారని చెప్పి మీ ద్వారా నేను దేవస్థానం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, యాక్టర్ డానియల్ బాలాజీ, మాజీ ఐజీ ప్రభాకర్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైర్మన్ పదవి కోసం 40 లక్షలు తీసుకుని ఒక దళిత మహిళను మోసం చేసి ఆమెను రోడ్డున పడేసిన మంత్రి ఆర్కే రోజా. ఆ దళిత మహిళకు జగన్ ఎలా న్యాయం చేస్తారో చెప్పాలి. డిమాండ్ చేసిన నగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి.
పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. సత్ఫలితాలను ఇస్తున్న మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు. ఈ అప్లికేషన్ ద్వారా భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో జరిగే మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలంతా బహిష్కరించాలి. పిలుపునిచ్చిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.